హాయ్ అండి. చాలామంది అక్క నీ యోగా వీడియోస్, డైలీ రొటీన్ వీడియోస్ మిస్ అవుతున్నాం అక్క అని మెసేజ్లు పెడుతున్నారు కదా. ఇంకా ఇదివరకు నా డైలీ రొటీన్ వీడియోలో చూపించిన ఆయిల్ పుల్లింగ్ గురించి చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఈరోజు ఆ డౌట్స్ అన్నీ కూడా నాకు తెలిసినంతలో నేను పాటించేవి చెప్తాను. నేను ఉదయం లేవగానే బ్రష్ చేయకుండా కూడా ఒక గ్లాసు రాగి బిందెలో మంచినీళ్ళు తాగుతాను. ఈ రాగి బిందెలో నీళ్లు తాగే అలవాటు మాకు చిన్నప్పటి నుంచి ఉందండి. తర్వాత బ్రష్ చేసుకుని నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటాము. ఈ ఆయిల్ పుల్లింగ్ చేసే ముందు కెమికల్స్తో కూడిన పేస్టులతోని బ్రష్ చేయకుండా ఏదైనా ఆయుర్వేదిక్ టూత్ పౌడర్తో కానీ ఆయుర్వేదిక్ టూత్పేస్ట్తో కానీ పళ్ళు తోముకోమని చెప్తారు మా యోగా మేడము. అలా నేను రకరకాల ఆయుర్వేద మూలికలు కలిపిన ఉత్తరేణి పళ్ళ పొడితో బ్రష్ చేసుకుంటాను. చిటికెడు వేసుకుని బ్రష్ చేస్తే చాలండి, నోరంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ ఉత్తరేణి పళ్ళ పొడి లోకల్గా ఆయుర్వేద స్టోర్స్లో కానీ అమెజాన్లో కానీ దొరుకుతాయి, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. అక్క మళ్ళీ ఇది ఎక్కడ దొరుకుతుంది అని మెసేజ్లు పెడతారని ముందే చెప్తున్నాను. ఇలా పళ్ళ పొడితో బ్రష్ చేసిన తర్వాత నోరంతా కడిగేసుకొని మనం వేలితో చిగుళ్ళని బాగా మద్దన చేసుకోవాలంట. అప్పుడు పళ్ళు బలంగా ఉంటాయని మా మేడం చెప్తారు. ఈ ఆయుర్వేద పళ్ళ పొడితో తోముకుంటే మనం వెంటనే మంచినీళ్ళు తాగొచ్చు. ఆయిల్ పుల్లింగ్ కూడా వెంటనే చేసుకోవచ్చు. అదే కెమికల్స్తో కూడిన పేస్టులతో అయితే ఒక 10 నిమిషాల సేపు ఆగి చెయ్యాలి అని మా యోగా మేడం చెప్తారు. ఈ ఆయిల్ పుల్లింగ్కి ఆయిల్ని చెక్క గనుగు దగ్గర తెచ్చుకున్న కోల్డ్ ప్రాసెస్ ఆయిల్ అంటారు కదా, అలాంటి నల్ల నువ్వుల నూనెతో 1-2 స్పూన్లు నోట్లో వేసుకొని బుగ్గలు పళ్ళు చుట్టూరా జాగ్రత్తగా ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు చక్కగా ఆయిల్ పుల్లింగ్ చేయాలండి. ఈ ఆయిల్ పుల్లింగ్తో చాలా రకాల జబ్బులన్నీ కూడా తగ్గుతాయటండి. ఇప్పుడు ఈ డాక్టర్లు కూడా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి మరి ఆయిల్ పుల్లింగ్ రోజు చేయడం చాలా మంచిదని చెప్తున్నారు. ఆయిల్ పుల్లింగ్ చేశాక ఈ ఆయిల్ని మింగేయాలా అక్క అని చాలామంది అడుగుతున్నారు. అలా ఆయిల్ని మింగకూడదండి. బాగా పుక్కిలించాక నురుగులా వచ్చేస్తుంది. దాన్ని మనం సింక్లో ఊసేసి శుభ్రంగా మంచినీళ్ళతో నోరు 1-2 సార్లు పుక్కిలించి బాగా కడుక్కొని తర్వాత మళ్ళీ మనం మంచినీళ్ళు తాగి యోగా క్లాస్కి రెడీ అవ్వాలి. నేను మీకు వీడియోలో చూపించడం కోసం ఇక్కడ కిచెన్లో చేస్తున్నాను, కానీ నేను అంతా వాష్రూమ్లోనే చేస్తానండి. మళ్ళీ అక్క కిచెన్లో చూపిస్తున్నావు ఏంటి అని కామెంట్స్ పెట్టకండి. ఈ ఆయిల్ పుల్లింగ్ వల్ల నోటి దుర్వాసన పోతుందండి. మన ఫేషియల్ మజిల్స్ కూడా బలంగా అవుతాయి. మన ఫేస్ స్కిన్ కూడా టైట్నింగ్ అవుతుంది. ఆయిల్ పుల్లింగ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ పుల్లింగ్తో పాటు ఒంటికి ఆయిల్ మసాజ్ కూడా చేసుకుంటాను. అలా బాడీ మసాజ్, మంచి స్నానం వల్ల మా మేడం చెప్పిన లాభాల గురించి వచ్చే సండే వీడియోలో చెప్తాను. ఇలా మంచిగా ఆయిల్ పుల్లింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి యోగాకు వెళ్తాను. రోజులో ఒక అరగంట సేపైనా మనం 40 దాటిన తర్వాత పిల్లల బాధ్యతలు తీరుతున్నాయి అన్నప్పుడు మన ఆరోగ్యం కోసం ఎండలో వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు కానీ, సూర్య నమస్కారాలు కానీ, యోగా కానీ, లేకపోతే కాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు బ్యాక్ వాకింగ్ కానీ చేసుకుంటే మన రోజంతా చాలా యాక్టివ్గా ఉంటాము. ఇలా మన ఆరోగ్యం మీద మనం శ్రద్ధ చూపించుకుంటే మన ఫ్యామిలీ అంతటిని కూడా బాగా చూసుకోగలం. వీడియో ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ ప్రతి సండే పెట్టమంటారా లేదా కామెంట్ చేయండి.